నగరంలోని వినాయక్ నగర్ వందపీట్ల రోడ్లో జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన దేశంలో చట్టసభ సభ్యులు 151 మంది మహిళలపై వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ వెల్లడించింది. అందులో 135 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు ఉన్నట్లు తెలిపింది. మొదటి 3 స్థానాల్లో బెంగాల్ 25, ఆంధ్రప్రదేశ్ 21, ఒడిశా 17 ఉన్నాయి. 16 మంది ప్రజా ప్రతినిధులపై అత్యాచార ఆరోపణలు ఉండడం గమనార్హం. నిజామాబాద్ నగరంలో మురుగు కాల్వలో కొట్టుకుపోయిన 2 నెలల బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. డిజాస్టర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను సమీక్షించారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగం భూసేకరణను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మున్ముందు సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్ను నియమిస్తాం. రింగ్ రోడ్డుకు అనుసంధానంగా 16 రేడియల్ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ ఏడాది జూలై 12 నుంచి ఈ నెల 17 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో దరఖాస్తు చేసుకుని వారు ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీల అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులు జ్వరాల బారిన పడిన వారితో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. జనరల్ హాస్పిటల్లో ఓపీ 2000 దాటుతుంది. పిహెచ్సిలు, సిహెచ్సిలను ఓపీ పెరిగింది. 3 నెలల్లో డెంగ్యూ కేసులు పెరుగుదల ఇలా ఉంది. జూన్లో 13, జూలై 72, ఆగస్టు 133 కేసులు నమోదయ్యాయి. సీఎం రేవంత్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నియామకంతో పాటు ఏఐసీసీలోనూ పలు మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు బీఆర్ఎస్ తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు.